ఆల్మోస్ట్ ఒక 25 క్యారెక్టర్ స్టడీస్ మనం చూస్తా వచ్చాం. ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్ స్టడీస్ కూడా ఇండివిజువల్గా వాళ్ళు చేసినటువంటి మంచి మాదిరిలు, పాజిటివ్ విషయాలు, అలాగే నెగిటివ్ విషయాలు కూడా చూస్తూ వచ్చాం. సో వీటన్నిటితో పాటు ఈ చివరి దినంకి వచ్చాము. ఈ ప్రేయర్ మంత్లో లోకల్ చర్చ్లో ఉండాల్సినటువంటి క్యారెక్టర్ని కూడా మనం ఆలోచన చేయాలి. సో మనకు సమయం కొంచెమే ఉంది. ఈ యోహాను పత్రిక 3వ పత్రిక తీయండి. చిన్న పత్రిక 14 వచనాలు ఉంటాయి. యోహాను రాసిన 3వ పత్రికలో మనకి కనబడేటువంటి ప్రాముఖ్యమైన కీవర్డ్ ఏంటంటే సాక్ష్యము. 3వ వచనంలో చూస్తాము, 6వ వచనంలో చూస్తాము, 12వ వచనంలో కూడా చూస్తాము. సాక్ష్యము పొందినవాడు, సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఎవరికైనా సరే వారికి వారి యొక్క లోకల్ చర్చ్లో సాక్ష్యం అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ క్రిస్టియన్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ విట్నెస్ కలిగి ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు అయితే మంచిదైనా లేదా చెడ్డదైనా ఏదో ఒక సాక్ష్యాన్ని అయితే కలిగి ఉంటాడు. మొట్టమొదటిగా మనకి ఈ పత్రికలో 3 వ్యక్తులు కనబడతారు. 2 గుడ్ ఎగ్జాంపుల్స్ కనబడతాయి, అనుసరించదగిన మాదిరిలు. 1 బ్యాడ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది, అనుసరించకూడనటువంటి మాదిరి. సో మొట్టమొదటిగా మనకు కనబడేది ఎవరు అని అంటే గాయు. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, ఇప్పుడు అవన్నీ తీసి చదవడానికి టైం సరిపోదు. ఈ గాయు మనకి రోమా 16:23లో కనబడతాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనంలోను, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనంలోను కనబడతాడు. ఈ గాయు ఎవరు అని ఇక్కడ ఈ పత్రిక రాసింది యోహాను. యోహాను మనకు తెలుసు, పేతురు నిరీక్షణకి అపోస్తలుడుగా, అందుకే హోప్ గురించి ఎక్కువ మాట్లాడతాడు. పౌలు విశ్వాసానికి అపోస్తలుడుగా ఎక్కువ విశ్వాసం గురించి మాట్లాడతాడు. యోహాను ప్రేమకి అపోస్తలుడుగా ప్రేమ గురించి ఎక్కువ ప్రస్తావిస్తాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ప్రాముఖ్యమైనవి అని బైబిల్లో మనం చూస్తాం. సో దేవుడు తన యొక్క అపోస్తలుల 3 కూడా ఈ 3 ప్రాముఖ్యమైన సత్యాల గురించి వివరించటానికి, ఆ టాపిక్స్ ని రాయటానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. 2వ వచనాన్ని చూడండి. గాయు గురించి చెప్పబడిన ఒక మాట, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. సో ఇక్కడ గాయుకి ఒక ఫిజికల్ హెల్త్ ఇష్యూ ఉన్నది అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. శారీరకంగా నువ్వు సమస్య, ఇబ్బంది గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది గాయు. అయితే నువ్వు ఆత్మ విషయంలో కనుక ఆలోచన చేస్తే నువ్వు చాలా వర్ధిల్లుతా ఉన్నావు. స్పిరిచువల్గా నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు. చాలాసార్లు మన కన్సర్న్ శారీరకంగా వచ్చిన ఒక చిన్నదో పెద్దదో, ఈ మాటలు మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, చిన్నదో పెద్దదో హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ భౌతికమైనటువంటి ఆరోగ్యం గురించి కన్సర్న్, దాని గురించి పడే ప్రయాస కన్నా కూడా ఆత్మీయమైన ఆరోగ్యం గురించి ఎక్కువ మనం పట్టింపుగలిగిన వారంగా ఉండాలి. ఏది ముందు అని మాట్లాడాల్సి వస్తే ముందు స్పిరిచువల్ హెల్త్ అనేదే ఇంపార్టెంట్. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఎలాగైతే నువ్వు స్పిరిచువల్గా హెల్దీగా ఉన్నావో, ఆరోగ్యంగా ఉన్నావో, అదే విధముగా నువ్వు భౌతికంగా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అనేది తన యొక్క కోరికగా, ఆశగా ఇక్కడ
ప్రార్థన చేస్తున్నాను. సో, ఇంతకీ ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ ఆరోగ్యము చాలా బాగుంది గాయకి అని అన్నప్పుడు, ఆయన ఆత్మీయ ఆరోగ్యం బాగుండటానికి గల కారణం ఏంటి? దేన్ని బట్టి ఈయన ఆత్మ వర్ధిల్లుతుంది? దేన్ని బట్టి ఈయన ఆత్మీయ ఆరోగ్యం చాలా బాగుంది? అనేది ముందు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దానికి జవాబు కింద 3, 4 వచనాల్లో కనబడుతది. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నేను విని బహుగా సంతోషించాను. అంతేకాదు, నా పిల్లలు, గాయు నువ్వు నా పిల్లడివి ఆత్మీయంగా. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు. కాబట్టి ఏ కారణాన్ని బట్టి గాయ యొక్క జీవితంలో తన ఆత్మీయ ఆరోగ్యము, ఆత్మ వర్ధిల్లుతుంది అనంటే 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు అనంటే 2 ఒకదానికి సంబంధించిందే. సత్యము, సత్యాన్ని నమ్మటము, ఆ తర్వాత నమ్మిన సత్య ప్రకారము జీవించటము. సత్యాన్ని నమ్మాడు, నమ్మటం మాత్రమే కాదు, నమ్మిన ఆ సత్యం ప్రకారం సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఆ మాట 3, 4, 2 వచనాల్లో 2 సార్లు చూస్తాం. అది ఆయన గురించి ఆయన చెప్పుకున్నది కాదు. ఆయన జీవితాన్ని వేరే సహోదరులు చూసి గాయు గురించి యోహాను దగ్గర సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో గాయు సత్య ప్రవర్తన గలవాడు అని. ఆ మాట విన్నప్పుడు యోహానుకి చాలా సంతోషం వేసింది. ఇలాంటివి వినటం కంటే ఎక్కువ సంతోషం ఎప్పుడొస్తుంది అని ప్రస్తావిస్తా ఉన్నాడు. నిజంగా ఆత్మీయంగా నడిపించేటువంటి నాయకులకి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ సత్యమును ఏదైతే వింటున్నారో ఆ సత్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు కలిగే సంతోషము, దాని వలన కలిగే సంతోషము ఇక వేరే ఏది ఇవ్వలేదు. ఒక మీటింగ్ పెట్టి ₹1,00,000 గిఫ్ట్ ఇస్తే రాదా సంతోషం? ధనాన్ని బట్టో, వస్తువుని బట్టో, ఇంక దేన్న దాన్ని బట్టో, లేకపోతే మంచి ఫుడ్‌ని బట్టో, వీటిలన్నిటికీ మించి ఇదిగో ఈ బ్రదరు లేదా ఈ సిస్టర్, ఈ నా బిడ్డ సత్యమును అనుసరించే నడుస్తున్నారు అని గమనించటము, అలాంటి సాక్ష్యాన్ని వినటం కంటే సంతోషము ఏ ఆత్మీయ నాయకుడికి అంతకు మించింది ఏముండదు. కాబట్టి ఈయన ఆత్మ వర్ధిల్లటానికి ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి అనంటే, సత్యాన్ని నమ్మటము, ఆ సత్యాన్ని అనుసరించి నడవటము. మనం కూడా ఆత్మీయంగా బాగుండాలి, హెల్తీగా ఉండాలి అనంటే మనందరం నమ్మినోళ్ళమే. అయితే 2వ స్టెప్ దగ్గర మనం ఒకసారి ఆగి మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. సత్యమును అనుసరించి నడవటము. కేవలము ఒక మాటలో సత్యమును అనుసరించి నడవటము అని చెప్పేయలేదు, దాన్ని వివరించాడు. కొన్ని ఏరియాస్ కూడా 5-8 వచనాల్లో. భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు చెప్పే సూత్రాలు మంచి ఆరోగ్యం, కొంచెం శుభ్రత, రెస్ట్ తీసుకోవడం, నిద్ర, తర్వాత ఎక్సర్సైజ్, వ్యాయామం. ఈ మధ్యలో డైలీ ఫిజియోకి వెళ్తుంటే ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతా ఉంది. అలాగని చెప్పి ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇక కండలు పెంచుకొని చొక్కాలు తీసి చూపించుకోవడానికి కాదు. అవసరమైన మేరకు ఎంత అవసరమో అంత మినిమమ్స్ చేసుకోదగినవి చేసుకోవటం యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతా వస్తుంది. సో ఫిజికల్గా హెల్తీగా ఉండాలంటే మంచి ఆహారం, ఎక్సర్సైజు, శుభ్రంగా ఉంచుకోవటము, విశ్రాంతి, ఈ 4 ప్రాముఖ్యమైనవి. వీటిల్లో మళ్ళీ సమతుల్యంగా ఉండాలి. ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. అతిగా తినేయటము, అతిగా వ్యాయామం చేయటం, అతి శుభ్రం, వాళ్ళని ఓసిడి పేషెంట్లు అంటారు. నాకు తెలిసిన విజయవాడ చర్చిలో ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. కారు ఎప్పుడు ఎంత నీట్గా పెడతాడంటే అందరూ అనుకుంటారు అసలు తనది కాకపోయినా ఎంత నీట్గా పెట్టుకుంటాడు. తనకు ఓసిడి సమస్య ఉంది, అది నాకు తెలుసు. డస్ట్ ఉంటే చూడలేడు,
టూ వీలర్‌ని రుద్దేస్తాడు, ఇంటిని రుద్దేస్తాడు. ఆయనకి చెయ్యి కడుక్కోవాలంటే అరబకెట్ నీళ్ళు కావాలి. జస్ట్ ఒక గుప్పెడు నీళ్ళు సరిపోవు. స్నానం చేయడానికి 4 బకెట్లు కావాలి. ఏ ఎక్స్‌ట్రీము పనిచేయదు. ఆహారము, వ్యాయామము, శుభ్రత, నిద్ర అన్నీ సమతుల్యంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే ఫిజికల్ హెల్త్‌కి చెప్పేటువంటి సూత్రాలు. స్పిరిచ్యువల్‌గా కూడా అంతే. మంచి ఆహారము వాక్యం. మంచి వ్యాయామము ప్రార్థన. విశ్రాంతి రెస్ట్. ఫెలోషిప్ సహవాసంలో రెస్ట్ దొరుకుతుంది మనకి. శుభ్రత అనేది ఇది ప్రార్థనలో ఉన్నటువంటి మరొక భాగం. అక్కడే మనము ఆ వాక్యము ద్వారా ఆ ప్రార్థనలో మనలో ఉన్నటువంటి విషయాల్ని కడుక్కునేటువంటి ఏరియా ప్రేయర్. గాయు ఒక నిజమైనటువంటి క్రైస్తవునికి మంచి ఎగ్జాంపుల్‌గా ఉన్నాడు. 5-8 వచనాలు చూడండి. ఆయన ఏమేం చేశాడంట? సత్యముని అనుసరించి నడిచిన ఈ క్రమంలో ఆయన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనంటే, వారు పరదేశులుగా అయినను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. విశ్వాసి ఏది చేయాలో అదే చేస్తున్నాడు. విశ్వాసికి చేయదగినవి కొన్ని ఉంటాయి, విశ్వాసికి చేయతగనివి కొన్ని ఉంటాయి. అన్నీ మనవి కాదు. అన్నీ చేయటానికి స్వాతంత్రం లేదా అంటే ఉంది. పౌలు అదే రాస్తాడు. అన్ని చేయుటకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఏం చేయడానికన్నా ఫ్రీడమ్ ఉంది మనకి. కానీ యాజ్ ఏ బిలీవర్ ఇది నేను విశ్వాసిగా ఇది నేను చేయగలుగుతాను, విశ్వాసిగా నేను ఇది చెయ్యలేను. మనకి కొన్ని బౌండరీస్ అనేవి, హద్దులు దేవుడు ఏర్పాటు చేశాడు. గాయు యొక్క ప్రాముఖ్యమైన మినిస్ట్రీ ఏంటంటే, యోహాను కావచ్చు, ఇంకా ఇతరత్ర దేవుని యొక్క పరిచారకులు, సేవకులు, మిషనరీస్ వాళ్ళు దేవుని పని కోసం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తా ఉంటుంటే వాళ్ళందరికీ కూడా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా కనబడతాడు. సహోదరులకి, మిషనరీస్‌కి, సేవకులకి. అందుకే పరదేశులుగా ఉన్న వాళ్ళు, అటువైపుగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా తన ఇంట్లో బస చేసేటువంటి ఏర్పాటుని గాయు చేయటాన్ని మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాము ఈ యొక్క ఆతిథ్యం గురించి. 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. తెలుగులో మనకి మొదటి వచనంలోనే ఉంది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆయనలో మనకు కనబడేటువంటి క్యారెక్టర్స్ ఏంటి అని అంటే, సత్యాన్ని నమ్మటము, సత్యాన్ని అనుసరించటము, దానిలో భాగంగా తన ఇంటిని ఓపెన్ హౌస్‌గా పెట్టాడు. Gaius opened his house and also he opened his hand. తన చేతిని, తన గుప్పిల్ని విప్పాడు, తన ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు, తన ఇంటిని తెరిచాడు, తన చేతిని తెరిచాడు. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో వారు ఎవరు వీళ్ళు? పైన చెప్పిన వాళ్ళెవరు? పరదేశులు. ఈ పరదేశులు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఆయన వలన ఈ యొక్క ప్రేమని, ఆతిథ్యాన్ని పొందినటువంటి వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు సంఘము ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు. ఈ పరదేశులు అన్యజనుల వల్ల ఏమియో తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరారు గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపుని ఎడల నీకు యుక్తముగా ఉండును అని రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గాయలో మనకి కనబడేటువంటి క్వాలిటీస్ ఏమేమి కనబడతా ఉన్నాయి అని ఒక ఆర్డర్లో చూస్తే, సత్యాన్ని నమ్మటము, ఆ సత్యాన్ని అనుసరించి నడవటము ప్రాముఖ్యమైంది. కేవలము సత్యం అనేది తన తలలో మాత్రమే లేదు, సత్యము తన హృదయంలో కూడా ఉంది. ఈ రోజుల్లో సత్యం అనేది చాలా మంది తలల్లో ఉంటుంది, హృదయంలోకి రావట్లా. ఇదే ప్రాబ్లం. అంత మాత్రమే కాదు, తన జీవితంలో తన యొక్క సేవ ఆతిథ్యం ద్వారా, ఇప్పుడు ఇల్లు ఓపెన్ చేయాలన్నా, చెయ్యి ఓపెన్ చేయాలన్నా ముందు వాళ్ళకు ఉండాల్సిన ప్రాముఖ్యమైనది కొంచెం విశాలమైన హృదయం కావాలి.
గాయలో మనకు కనబడే ఒక క్వాలిటీ విశాలమైన హృదయం. మరొక క్వాలిటీ ఆతిథ్యం ఇవ్వటం. మరొక క్వాలిటీ అతని యొక్క దాతృత్వం. ఇవన్నీ చేయాలంటే వీటన్నిటిని పట్టి ఉంచాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే ప్రేమ. అందుకని 6వ వచనంలో ఏం చూస్తున్నాం? నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. నువ్వు ఇచ్చిన దాని గురించి సాక్ష్యం ఇచ్చారన్నట్ల, నీ ఆతిథ్యం గురించి సాక్ష్యం ఇచ్చారన్నట్ల, వాళ్ళు సాక్ష్యం ఇచ్చింది నీ ప్రేమను గురించి. ప్రేమ ఉంది కాబట్టే విశాల హృదయం వచ్చింది. ప్రేమ ఉంది కాబట్టే ఆతిథ్యం ఇచ్చారు. ప్రేమ ఉంది కాబట్టే దాతృత్వం ఉంది. అక్కడ కోర్ ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే ప్రేమ. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇతరులతో సంబంధాల్లో ప్రేమగా ఉండటం అంటే ఏంటో గాయకి బాగా తెలుసు. మనందరి సమస్య ఏంటంటే మాటల్లో ప్రేమగా ఉండటం ఏంటో మనకు బాగా తెలుసు, కానీ సంబంధాల్లో ప్రేమగా ఉండటం ఏంటో మనకన్నా గాయకి బాగా తెలుసు. ఆయన మాటలు మనిషి కాదు. రిలేషన్స్లో లవ్ని కలిగి ఉండటము, దాన్ని కొనసాగించటము గాయు ఒక మంచి అద్భుతమైనటువంటి మాదిరి. 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులము అన్నట్లు, అంటే కింద ఫుట్ నోట్లో జతపనివారం, సత్యమునకు జతపనివారం అన్నట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. సో హీ రిసీవ్డ్ ద ట్రూత్, సత్యాన్ని అంగీకరించాడు లేదా స్వీకరించాడు. వాక్డ్ ఇన్ ద ట్రూత్, ఆ సత్యంలో నడుస్తూ వచ్చాడు. 3వది జాయింట్ వర్కర్ ఇన్ ద ట్రూత్, ఆ సత్యమునకు జత పనివాడిగా యోహానుతోనూ ఇతర పనివారితో కూడా జత పనివాడిగా ఉన్నాడు. ఇది గాయి యొక్క లైఫ్. 1 కొరింథీ 13లో చూసినా ప్రేమ అంతా కనిపిస్తుంది. అవన్నీ గాయలో మనకు కనబడతాయి. 2 కొరింథీ 5:14లో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటాడు. సో ఇక్కడ గాయని బలవంతం చేసింది యోహాను, ఇంకెవరో వ్యక్తులు కాదు, ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి గాయ జీవితంలో మనం చూసేటువంటి విషయం ఇది. ఆ తర్వాత మనకి 2వ వ్యక్తి 9, 10 ఈ 2 వచనాల్లో ఇంకొక వ్యక్తి కనబడతాడు. అతని పేరు దియోత్రెఫే. గాయి ఏమో బిలవ్డ్ బిలీవర్, ప్రియుడైనటువంటి విశ్వాసి. ప్రియుడైన గాయనకు అని మొదలు పెట్టాడు ఈ పత్రికని. ఆయన ప్రియుడైన విశ్వాసి. 2వ వ్యక్తి సంఘంలోనే ఉన్నాడు ఈయన కూడా, దయోత్రిఫే. ఇతడు ఎవరు అనంటే ఏ ప్రౌడ్ బిలీవర్, గర్విష్టి అయినటువంటి విశ్వాసి. సంఘంలోనే ఉన్నాడు, కానీ ఇతని ఐడెంటిఫికేషన్ ఏంటంటే గర్విష్టి. అంటే పరిచయం చేయటమే. ఎలా పరిచయం చేయబడ్డాడంటే వాడి పేరు కన్నా ముందు ప్రధానత్వము కోరుచున్న దయోత్రిఫే, ముందు అసలు వాడి గర్వం గురించి మాట్లాడాక పేరు ప్రస్తావించబడింది. మనందరికీ యేసు ప్రభు చెప్పినటువంటి మత్తయి 13లో మనం చూస్తాం 25వ వచనం దగ్గర, శత్రువు వచ్చి ఈ యొక్క మంచి పంటలో వాడు వచ్చి గురుగులు విత్తిపోయాడంట. అదేంటి, మనం మంచిగా విత్తాం కదా, యజమాని దగ్గరకు వచ్చి వీళ్ళేమన్నారు పనోళ్ళు, మధ్యలో ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, పీకేస్తాము అని అంటే, వద్దొద్దు కలిసి పెరగనివ్వండి, ఒకరోజు ఈ రెండింటిని సపరేట్ చేద్దాం అన్నాడు. ప్రతి లోకల్ చర్చ్లో కూడా ఇట్లాంటి దైవత్రిఫెలు ఉంటారు. ఉండాలి అని మనం కోరుకోకూడదు, కానీ ఉంటారు. ఈయనకున్నటువంటి సమస్య ఏంటంటే ప్రధానత్వముని కోరేటువంటి నేను లైమ్ లైట్లో నేను కనబడాలి, నేను వినబడాలి. ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి, లేకపోతే ఇతరుల చేత గుర్తించబడాలి అనే వైఖరి, ఎల్లప్పుడూ నేను ముందుండాలి అని పట్టుబట్టే వైఖరి. తెర వెనుక పని చేయటంలో సంతృప్తి ఉండదు ఇట్లాంటి వాళ్ళకి. ఎప్పుడు తెర ముందు కనబడాలి అనే ప్రయత్నం.
భయంకరమైనటువంటి భరించలేనంత గర్విష్టి ఇతను. ఇతని గర్వం కారణంగా సంఘంలో చాలా సమస్యలు వచ్చినాయి అక్కడ. సాధారణంగా ఎప్పుడైతే నేను కనబడాలి అనే వైఖరిని దానితో బాగా నిండిపోయి ఉంటారో చాలా డ్యామేజ్ జరుగుతుంది చర్చ్‌లో. అందులోనూ వాళ్ళు గాని ఒకవేళ లోకల్ చర్చ్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్‌లో ఉంటే ఇంకా డ్యామేజ్ జరుగుతది. ఒక 10 డేస్ బ్యాక్ ఒకరితో మాట్లాడతా వాళ్ళది వేరే ఒక సంఘము. ఆ చర్చ్‌లో ఒక 1200 నుంచి 1500 మంది వరకు అటెండ్ అవుతారు. ఆ చర్చ్‌లో లీడర్‌షిప్‌లో నాయకత్వంలో ఉన్నటువంటి ఒక పెద్దాయన భగత్ సింగ్ గారిని చూసిన సుమారు ఒక 78, 79 ఏళ్ళ పెద్దాయన. అంకుల్ గారు మాట్లాడతా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన చెప్తూ ఒక మాట అడిగాడు నన్ను. అయ్యా నిన్ను ఒక మాట అడుగుతాను. నాకు కొంచెం అంటే ఆ విషయంలో నాకు కొంచెం క్లారిటీ కావాలి అన్నారు. మీకు నేనేం చెప్తాను అంకుల్ అంటే, కాదులే నీకు తెలిసింది ఏదో చెప్పు అన్నారు. ఆయన అడిగింది ఏంటంటే వాళ్ళ లోకల్ చర్చ్‌లో ఎవ్రీ సండే 1,50,000 2 లక్షలు ఆఫరింగ్స్ వస్తాయంట. అయితే ఈ ఆఫరింగ్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి తయారు చేపించినప్పుడు కామన్‌గా దానికి హోల్ ఉంటది కదా! మనీ వేయటానికి. ఎవరైతే వాటిల్ని తీసి కౌంట్ చేసే రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఉన్నారో అందులో ఒకాయన కన్ను ఈట్లి మీద పడింది డబ్బు మీద. మెల్లిగా ఏం చేశాడంటే ఆ హోల్‌ని పెద్దగా చేశాడంట. మిగతా బ్రదర్స్ అందరూ వచ్చాక దానికున్న చిన్న తాళాలు తీసి కిందేసి వాళ్ళు కౌంట్ చేసి లెక్క రాసుకుంటారు. ఓకే. ఈ వారం ఇంత అని దానికి సాక్షి సంతకాలుగా అక్కడున్న 3, 4 బ్రదర్స్ సంతకాలు పెడతారు. ఈ వీక్ ఆఫరింగ్ ఇది అని. సో వీళ్ళు మిగతా వాళ్ళందరినీ పలకరించుకుని అవి ఇవి చేసి వచ్చేలోపు ఈయన ఆ హోల్ పెద్దది చేసిన దానిలోంచి దాన్ని తిరగేసి దానిలోంచి కొంత తీయటం మొదలుపెట్టాడు. అది నాకు అర్థమైంది. దాని గురించి మరి ఆ బ్రదర్‌ని కూర్చోబెట్టి మాట్లాడదాం అంటే మిగతా వాళ్ళేమో దేవుడు చూసుకుంటాడులే మనకెందుకు అంటున్నారు. దాని విషయంలో నేనేం చేయాలని అడిగాడాయన. దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయటానికి అది నీది నాది కాదు. అది సంఘానిది. 1 కొరింథీ 13లో దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ దుర్నీతిని సహింపదు. టాలరేట్ చేయడానికి నువ్వు పర్సనల్‌గా లాస్ అవ్వట్లేదు. దేవుని సంఘంలో ఎలా చేస్తావో అది తెలుసు కూడా. మిగతా బ్రదర్స్ ఏమో దేవుడు చూసుకుంటాడులే వదిలేయండి బ్రదర్ అంటున్నారంట. మరి ఆయన్ని డీల్ చేయకుండా అలా వదిలేయచ్చా? ఇంతకైనా అడిగింది అది. ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి వీల్లేదు. ముందు ఒంటరిగా చెప్పండి. తర్వాత ఎల్డర్స్ అందరూ కలిసి కూర్చోబెట్టి మాట్లాడండి. లేకపోతే తీసి పక్కన పెట్టండి. ఆయనకేం రెస్పాన్సిబుల్ పొజిషన్స్ అవసరం లేదు. ఒక సాధారణమైన విశ్వాసిగా కొనసాగితే కొనసాగుతారు. నా ఒపీనియన్ అదే. బైబిల్ చెప్పేది కూడా అదే అని చెప్పాను ఆయనకి. చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటిలే అని రాజీ పడిపోవడానికి ఇది నీ సొంతది కాదు. దేవుని సంఘం. దేవుని సంఘంలో క్రమం ఉండాలి. కాంప్రమైజ్ అవ్వటానికి పోన్లే అని క్రమశిక్షణ చేయాల్సిన దగ్గర కూడా ప్రేమ అనే పేరుతో దాన్ని టాలరేట్ చేయటానికి కాదు. ఈ డయోత్రిఫేకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే నేను కనబడాలి. ఇతరులో ఉన్నటువంటి సమస్య ఏంటో చూడండి. మమ్మును అంగీకరించటలేదు. అసలు అందరిని పక్కన అసలు ఎవరిని అంగీకరించట్లేదంట? జాన్‌నే అంగీకరించట్లా. ఎవడయ్యా నువ్వు యోహాన్ అయితే నాకేంటి అంటున్నాడు. అంటే చూడండి దేవుడు తన మీద ఉంచినటువంటి ఆత్మీయ నాయకత్వానికి లోబడకపోవటం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. ఎవరిని లెక్క చేయట్లా. ఈయనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ 10వ వచనం చదివేసి ఆయన క్యారెక్టర్స్ గుర్తు చేసుకుందాం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలొచ్చు. కేవలం అంగీకరించకపోవటమే కాదు, యోహాను గురించి మిగతా వాళ్ళ గురించి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు. చెడ్డ మాటలు వదలొచ్చు, నిందలు మోపుతున్నాడు. ఆ యోహాను గాడు తెలుసా మీకు అన్నట్లుగా చెడ్డ మాటలు వదలొచ్చు. తిరుగుబాటుగా రెబిలియస్‌గా ఉన్నాడు మొట్టమొదటిది. రెండవది ఇగోయిస్టిక్.
అహంకారిగా ఉన్నాడు. మూడవది స్లాండరస్, చెడ్డ మాటలు పలికేవాడుగా, అపవాదులు మోపేవాడుగా ఉన్నాడు. నాలుగవదిగా అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. ఆటంకపరచడమే కాదు, అసలు వాళ్ళని చేర్చుకోవద్దంటే మీరెందుకు రానిచ్చారు మీ ఇంట్లోకి? అసలు మీరు కూడా రామాకండి పొండి అంటున్నాడు. సంఘములో నుంచి వారిని వెలివేయుచున్నాడు. ఎంత ధైర్యం! అతనిలో కనబడేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే డోమినీరింగ్, ఆధిపత్యం, పెత్తనం చేయటం అన్నమాట. పెత్తనం చేయాలనేటువంటి ఈ యొక్క ప్రయత్నం. ఇతనిలో మనకు కనబడేటువంటి క్వాలిటీస్. సంఘంలో మనము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలోనే చూస్తాం. 18వ వచనంలో అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రభువుకి ప్రాముఖ్యత కాదు, ఇక్కడ దయోత్రిఫేకి ప్రాముఖ్యత కావాలి. ఈ రోజుల్లో కూడా అనేక చోట్ల ఇదే సమస్య. ప్రభువుకి ప్రాముఖ్యత అంటే చాలా మంచిదే, కానీ వ్యక్తుల ప్రాముఖ్యత కొరకు ఈ వైఖరితోనే చాలా డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి. సో తనలో ఉన్నటువంటి గర్వము, సెల్ఫ్ గ్లోరిఫికేషన్, తనను తాను హెచ్చించుకునేటువంటి వైఖరి, ఈ రెండు కూడా సాతానికి గర్వము, స్వకీయ మహిమ, ఈ రెండు ఎవరి దగ్గర అయితే అంతో ఎంతో కనబడతాయో సాతానికి మంచి సాధనంగా ఉపయోగపడతాడు అలాంటి వ్యక్తి ప్రభు పని పాడు చేయటానికి. చెడ్డ మాటలు వదురుచు, ఈ చెడ్డ మాటల్ని మనము ఫిలిప్పీ 4:8 మనకు తెలుసు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో అని ఒక లిస్ట్ చెప్పాడు ఫిలిప్పీ 4:8. చెడ్డ మాటలు వస్తాయి, ఎవరో ఒకరు తీసుకొచ్చి మన ముందు కక్కుతా ఉంటారు. అది అవునా కాదా అని విచారించాలి. అది సత్యమైనదా, మాన్యమైనదా అని ఆ లిస్ట్ ఏదైతే ఫిలిప్పీ 4:8 చూస్తామో దానితో మనం ఈ చెడ్డ మాటల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోకుండా గుడ్డిగా నమ్మామంటే మనం కూడా డ్యామేజ్ చేసే వాళ్ళంగా తయారవుతాం. ఒకసారి ఒకళ్ళు అలాగే చేశారు. నా దగ్గరకు వచ్చేమో ఇదిగో ఈ అక్క, ఇదిగో ఈ అన్న అని సంఘంలో ఉన్న ఒక 5-6 గురించి కక్కాడు నా దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి కక్కాడు. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏమనుకుంటారు? ఈ సహోదరుడు నా విషయంలోనే ఇట్లా ఉన్నాడు, మంచిగున్నాడు, మిగతా వాళ్ళతో సమస్య, కానీ సమస్య ఆయనకు అందరితో. విషయాల్ని మనము పరిశీలించకుండా ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్లో నుంచి తీసుకొని రాకుండా మనము గుడ్డిగా విషయాల్ని నమ్మటానికి వీల్లేదు. చెడ్డ మాటలు వదిలే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు. అంతేకాదు వీడు చెయ్యడు, చేసే వాళ్ళని చేయనివ్వట్ల, ఇది ప్రాబ్లం. వాడు చేర్చుకోవట్లేదంట, ఇంకొకటి చేర్చుకుంటానంటే అసలు మీరెందుకు అట్లా చేస్తారని వాళ్ళని వెలేస్తున్నాడంట. ఒకసారి తేలప్రోల్లో అదే జరిగింది. అక్కడున్న ఒక చర్చ్ ఏదో 3 రోజులు మీటింగ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఒక సేవకుని పిలుచుకున్నారు. మీటింగ్ అయిపోయాక ఆయన వాక్యం చెప్పిన ఆయన దగ్గరికి వచ్చి సంఘంలో ఉన్న విశ్వాసులు, అయ్యా ఇందాక ఇది చెప్పారు కదా, ఇదేదో కొంచెం వివరించండి అని అడిగారు. వాళ్ళు ప్రశ్నించారని అసలు మీరు ఆయన అడిగితే అంతటోళ్ళ పొండవతలకు అన్నాడు సేవకుడు. సరే మీటింగ్లు అయిపోయిన హడావిడి తర్వాత 3 రోజులకి సంఘంలో ఉన్న ఒక 3 ఎల్డర్స్ వెళ్ళి ఏదో ఆ మీటింగ్స్ ఒత్తిడిలో పొరపాటున ఏదో ఒక మాట అన్నాడులే పాస్టర్ గారు, ఏమనుకోవద్దులే రండి అంటే, అసలు వాళ్ళని వెళ్ళి పిలవమందా ఎవరు మిమ్మల్ని, అసలు మీ 3 కూడా రావద్దు పోండి అన్నాడు. వాళ్ళు ఒక 9 మంది, వీళ్ళు ఒక 3, 12 మంది. ఈ 12 మందిలో ఒకళ్ళు మన తేలప్రోలు చర్చకొచ్చే వీళ్ళిద్దరు పిన్ని అక్కజల్లులు అవుతారు వరుసకి. అప్పుడు ఆమె ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది, అన్న 12 మంది ఉన్నారు మన చర్చకు వస్తా ఉంటున్నారు, ఏం చేయాలి? ప్రభు ఆ కొత్త వాళ్ళని తీసుకుని రాని ప్రార్థన చేస్తుంటే 12 మందిని తీసుకొచ్చావు, ప్రైజ్ లార్డ్ అనాలా? ఏం రావక్కర్లేదని చెప్పా. ఆ రోజు ఆ మాట చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. దేవుడు నిన్ను ఆ ఇంట్లో పుట్టించాడు, నువ్వు పుట్టింది అక్కడ, నువ్వు పెరిగింది అక్కడ. ఈరోజు సమస్య వచ్చింది. ఫ్యామిలీస్లో ఎప్పుడు ఇష్యూస్ రాలేదా? ఏదో ఇష్యూ రాగానే పోతే ఇలాగ మార్చుకుంటూ వెళ్తే జీవితాంతం సంఘాలు మార్చుకోవాలి మనం. ఇక ఆత్మీయ కుటుంబం అనే దానికి అర్థం ఏంటి?
ఏ సమస్య ఉన్నా మీ ఇంటికే వచ్చి డోర్ కొడుతున్నావా, పక్కింటికి వెళ్ళి డోర్ కొడుతున్నావా? లోకల్ చర్చ్ యొక్క వాల్యూ అర్థం చేసుకోకుండా ఈ రోజుల్లో సంఘాలు ఊరికే మార్చేస్తున్నారు. అక్కడే అర్థమవుతుంది సంఘానికి మనం ఇస్తున్నటువంటి వాల్యూ ఏంటనేది. ఆ రోజు ఆ మాట చెప్పాను. కొంతకాలానికి సరే వాళ్ళు మధ్యలో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. మొత్తానికి కొంతకాలం తర్వాత అడిగాను ఏమైంది ఆ విషయం అంటే, వాళ్ళు సరి చేసుకున్నారు, సెటిల్ అయ్యారు, అక్కడికే వెళ్తున్నారు అన్నారు. ప్రైజ్ ద లార్డ్. చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ ఎందుకు వచ్చింది వాళ్ళ దగ్గర ప్రాబ్లము లేదా ఈ దైవత్రిఫే దగ్గర ప్రాబ్లం ఇదే. వీళ్ళు చేయరు, ఇంకొకళ్ళు ఏదన్నా అంటుంటే పోండి అవతలకి అంటారు. ఒకవేళ దైవత్రిఫే అక్కడ మిగతా వాళ్ళని వెలివేసే లీడర్షిప్ లో ఉన్నాడు కాబట్టి ఈయన చేస్తున్నాడు. ఒకవేళ లీడర్షిప్ లో లేకపోతే మీ జాబ్ మీరు జాబండి, మేమే వెళ్ళిపోతాం అని వీళ్ళు వెళ్ళిపోతారు. చాలా డేంజరస్ స్పిరిట్ ఇది, దైవత్రిఫే యొక్క స్పిరిట్. స్వకీయ మహిమని వెతికే స్పిరిట్ ఇది, గర్వమును కనపరిచే స్పిరిట్ ఇది. దేవుడు నీ మీద ఉంచినట్టు వాళ్ళ మీద ఉంచినటువంటి నాయకత్వాన్ని అంగీకరించిన స్పిరిట్ ఇది. నాయకత్వానికి విరుద్ధంగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికే చెడ్డ మాటలు మాట్లాడేటువంటి స్పిరిట్ ఇది. ఒకసారి ఒక తల్లి వచ్చి సొంత కొడుకు గురించి నాకు ఎన్నో చెప్పింది, ఇట్లాగా అట్లాగాని, అట్లా కాదు ఇట్లాగాని ఏదో నచ్చజెప్పి అది ఇది చేశాను. నాకు తెలుసు ఇలాగ సొంత వాళ్ళ గురించి ఇలాగ మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా నా గురించి ఇంకొక దగ్గర మాట్లాడతారు, మొహమాటమే లేదు అందులో. ఆ స్పిరిట్ కలిగి ఉన్నప్పుడు ఇది కంటిన్యూ అవుతానే ఉంటది. అక్కడే ఆ సెన్స్ చేయగలుగుతాము, అర్థమవుతుంది వీడి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం అది. సో నాయకత్వాన్ని అంగీకరించట్లేదు, తృణీకరిస్తున్నాడు, వెలేస్తున్నాడు. అందుకే సాధారణంగా యోహాను కొంచెం కఠినంగా మాట్లాడు, పౌలు చాలాసార్లు కఠినంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు. కానీ బహుశా నాకు తెలిసినంత వరకు యోహాను ఇక్కడే కొంచెం టఫ్గా మాట్లాడినట్టుగా ఉంటది. నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును అని. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనుకుంటాను నేను, నాకు ఎక్కడ యోహాను కఠినంగా మాట్లాడినట్టు కనబడలా. అంత డ్యామేజ్ చేస్తా ఉన్నాడు. సో ఆయన మహిమను ఎత్తుకుంటున్నాడు, అపోస్తలుల అధికారాన్ని అంగీకరించట్లేదు, గాసిపింగ్ చేస్తా ఉన్నాడు, అందరి మీద నిందలు మోపుతా ఉన్నాడు. ఆ తర్వాత ఫెయిత్ఫుల్గా వస్తున్నటువంటి నమ్మకమైన వాళ్ళని చేర్చుకోవటానికి తృణీకరిస్తున్నాడు, చేర్చుకుంటున్న వాళ్ళని కూడా వాళ్ళని వెలివేస్తున్నాడు. ఇది ఈయనలో మనకు కనబడేటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైనా సరే ఈ దైవత్రిఫే లాంటి వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే, దే లైక్ టు టాక్ వాట్ దే హ్యావ్ డన్. ఆల్రెడీ ఏం జరిగిపోయిందో, అప్పుడు మేము ఇది చేసాము అది చేసాము అని జరిగిపోయిన వాటి గురించి మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రస్తుతంలో చెప్పుకోవడానికి ఏముండదు. అంతేకాదు రెండవది ఏంటి అని అంటే, ఇది డిక్టేటర్ మైండ్ అనమాట. ఎప్పుడు ఇక తీర్పులు తీర్చటము, కండెమ్ చేయటము, మిగతా వాళ్ళతో డిసగ్రీ అవటమే ఇక వీళ్ళ పని. అందుకని ఆయన గురించి చెప్పిన వెంటనే 11వ వచనంలో ఈ పత్రికకే ప్రాముఖ్యమైన మూల వచనం ఇది. ఈ విధంగా చెడ్డగా నడుస్తున్న ఒక వ్యక్తిని, మంచిగా నడుస్తున్న ఇంకొక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పి వెంటనే యోహాను రాశాడు 11వ వచనం, అందరూ చదవండి. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కాబట్టి ఇదిగో ఒక మంచోడిని నీ ముందు పెట్టాను, ఒక చెడ్డోడిని నీ ముందు పెట్టాను. కాబట్టి నువ్వు చెడ్డగా నడుస్తావా, మంచిగా నడుస్తావా తేల్చుకో. మేలు చేస్తే నువ్వు దేవునికి చెందినవాడివి, కీడు చేస్తున్నప్పుడు నువ్వు అసలు దేవుణ్ణి చూసావా, ప్రాపర్గా ఆయన ఎరిగావా అనేది ప్రశ్నించుకోవాలి అనేటువంటి వైఖరితో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి మరొక సమస్య ఏంటి దైవత్రిఫేలో అంటే, క్రమశిక్షణ నేలి ప్రమాదకరమైన నాలుక ఉంది ఆయన దగ్గర. నాలుకకి డిసిప్లిన్ లేదు దైవత్రిఫే దగ్గర. చాలా ఏరియాస్లో మనకి డిసిప్లిన్ అవసరము, కానీ ప్రాముఖ్యంగా రెండు ప్రాముఖ్యమైన విషయాలకి ఇప్పుడున్న జనరేషన్లో రెండు ప్రాముఖ్యమైన ఏరియాస్లో డిసిప్లిన్ కావాలి. ఒకటి నాలుక, రెండు కన్ను. వీడికి ఈ యొక్క నాలుక విషయంలో
క్రమశిక్షణ లేని ప్రమాదకరమైనటువంటి నాలుక ఉంది. అందుకనే వాళ్ళని వాళ్ళు ఎప్పుడైనా గొప్ప చేసుకొని మాట్లాడే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దొరికిపోతారు. ఇట్లాంటి వాళ్ళు దాచుకోలేరు. వాళ్ళ గొప్పతనం గురించే ఎక్కువ మాట్లాడతా, ఇతరులని ఎప్పుడు కొంచెం తక్కువ చేసి మాట్లాడే స్వభావము, ఆ వైఖరిని కొంతమంది వాళ్ళ మాటల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళు వాళ్ళని ఎప్పుడు గొప్ప చేసుకుంటూ ఇతరులను ఎప్పుడు తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మాటి మాటికి. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. చివరిది 12వ వచనం చూసి ఆపేద్దాం. 3వ వ్యక్తి అక్కడ ఉన్నాడు, దేమేత్రి. ఒకే వచనం ఆయన గురించి రాయబడింది, కానీ ఒక వచనంలోనే అద్భుతమైన సాక్ష్యం ఉంది అతనికి. 1, అందరి వలనను. 2, సత్యము వలనను మంచి సాక్ష్యం పొందాడు. 3వది జాన్ చెప్తూ, యోహాన్తో పాటు ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా, మేము కూడా ఈ యొక్క దేమేత్రికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. సో ఈ పత్రిక బహుశా యోహాను దేమేత్రితోనే గాయికి పంపించాడు. అందుకని చివరిలో ఈ దేమేత్రి గురించి రాశాడు. ఈ దేమేత్రి నాయకుల వలన, మేము అంటే యోహాను మిగతా నాయకుల వలన మంచి సాక్ష్యం పొందాడు. అందరి వలన, సంఘంలో ఉన్న ఇతరుల వల్ల సాక్ష్యం పొందాడు. అంతేకాదు సత్యము వలన కూడా, కేవలము సాక్ష్యము కాడు, మంచి సాక్ష్యం పొందాడు అని అతని గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాదిరి అండి అది. ఒక శ్రేష్టమైన, ఈయన ఎవరు అని అంటే ఆయనేమో బిలవ్డ్ బిలీవర్, ప్రియుడైన విశ్వాసి అని చెప్పుకున్నాం. ఈయనేమో ప్రౌడ్ బిలీవర్, గర్విష్టి అయిన విశ్వాసి అని చెప్పుకున్నాం. ఈ దేమేత్రి ఎవరు అని అంటే ఎగ్జంప్లరీ బిలీవర్, ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసి. సత్యం వలనను, నాయకుల వలనను, అందరి వలనను కేవలం సాక్ష్యం కాదు, మంచి సాక్ష్యం పొందారు. ఈ మొదట చెప్పబడిన గాయి కానీ, చివరి చెప్పబడినటువంటి దేమేత్రి కానీ, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో కన్సిస్టెంట్ గా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. సత్యము ఏం చేస్తుంది అంటే మనిషిని స్థిరంగా నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే సత్యానికి అంతో ఎంతో దూరం అయ్యే ప్రయత్నం జరుగుతుందో అప్పుడు మన జీవితంలో కూడా ఎత్తుపల్లాలు, కన్సిస్టెన్సీ లేకుండా రకరకాల ఆ యొక్క విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఈ రకమైనటువంటి మంచి సాక్ష్యము పొందటము అనేటువంటిది నిజంగా సవాల్గా ఉన్నటువంటి విషయం. ఈ దేమేత్రి ఏం చేశాడనంటే దేవుని యొక్క సత్యాన్ని ముందు చూశాడు, దాని కొరకు దాన్ని జీవించాడు. దాన్ని ఇప్పుడు ఇతరులకు కూడా పాస్ చేసేటువంటి విధానంలో ఆయన తన యొక్క మాదిరిని కనపరుచుకుంటూ వస్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క దేవుడు మనం ఉంచినటువంటి లోకల్ చర్చ్ లో కూడా ఈ మూడిట్లో ఏదో ఒక గుంపులో మన జీవితం మనకు తెలుసు, మనం కూడా ఎక్కడో సెట్ అవుతాం. సో మొదటి ఆయనకి క్రియలు ఉన్నాయి, ప్రేమ అనే క్రియ. ఇప్పుడు మళ్ళీ అవన్నీ చెప్తే టైం ఎక్కువ అవుతుంది. ఆయన ఆతిథ్యము, ప్రేమ, లేకపోతే దాతృత్వము, చేర్చుకోవటము, గృహాన్ని తెరవటము, ఇవన్నీ క్రియలు. సత్యాన్ని ఎరిగి సత్యములో నడుస్తున్న వాడుగా క్రియలు. ప్రియుడు అని సాక్ష్యం పొందాడు, క్రియలు. ఆయన గురించి ఇంకొకళ్ళు యోహాన్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పారు, క్రియలు. ఇక దేమేత్రి కూడా అంతే, మంచి సాక్ష్యం పొందాడు అన్ని చోట్ల. లోకల్ చర్చ్లో మనము ఈ ఇద్దరులాగా ఉంటే ఆ సంఘానికి అంతో ఎంతో మన కాంట్రిబ్యూషన్ కూడా చేయగలిగిన వాళ్ళంగా ఉంటాం. ఒకవేళ దేయోత్రిఫే లాంటి వైఖరి కలిగి ఉండి నాయకత్వాన్ని తృణీకరిస్తూ వాళ్ళ మీద చెడ్డ మాటలు వదులుతూ మనం చేయకుండా చేసే వాళ్ళని చెడగొడుతూ ఈ రకమైనటువంటి విడగొట్టేటువంటి, వెలివేసేటువంటి ఇలాంటి వైఖరి సంఘాన్ని పాడు చేస్తుంది. సో ఎంతోమంది క్యారెక్టర్స్ మనం చూస్తూ వచ్చాం. లోకల్ చర్చ్లో
ఈ భక్తులు చూపించినటువంటి ఉండవలసిన మాదిరిలు 2 ఉన్నాయి. గుడ్ ఎగ్జాంపుల్, బ్యాడ్ ఎగ్జాంపుల్ ఒకటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృపను అడుగుదాం. ప్రభువా, గాయి వలె మంచి సాక్ష్యం పొందటానికి ఆ క్రియలు నేను కూడా చేసి ప్రభువా మంచి సాక్ష్యం పొందటానికి, మన పేరు కోసం కాదు, ఆ మంచి సాక్ష్యం వలన మీకు మహిమ రావటానికి నాకు సహాయం చేయి ప్రభు. అయ్యా, ఈ యొక్క దైవత్రిఫే లాంటి ఏరియాస్ ఒకవేళ మనలో కనబడుతుంటే అవే ప్రభుకి చెప్పుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు. ఈ వైఖరి నాలో ఉన్నట్లుగా నాకు కనబడుతూ ఉంది. మీరు మా మీద ఉంచిన నాయకత్వాన్ని తృణీకరించే వైఖరి, లేదా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే వైఖరి, పని చేయని వైఖరి, చేసే వాళ్ళను చెడగొట్టే వైఖరి ప్రభువా, దేమేత్రి వంటి మంచి సాక్ష్యము పొంది మీ దగ్గరికి రావటానికి సహాయం చేయండి. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయాక కావచ్చు, లేదా మనం పక్కన లేనప్పుడు కావచ్చు, మన గురించి ఇతరులు మాట్లాడేదే నిజమైన సాక్ష్యం. దయచేసి రండి, మరి ప్రార్థన చేసుకుందాం. ఇందాక చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఆల్మోస్ట్ అందరూ చేసినట్టున్నారు. సురేష్ ఒక్కడే కదా? ఓకే. తర్వాత మీరు 2 మాటలతో సమయం తీసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, అయ్యా, ఈ రాత్రిలో మా ప్రభువా, జీవం కలిగినటువంటి మీ సంఘంలో ప్రభువా, ఎటువంటి మాదిరి కలిగి ఉండాలో దేవా, మరి స్థానిక సంఘంలో మీరుంచిన మంచి మాదిరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గాయి యొక్క జీవితాన్ని బట్టి, మా ప్రభువా దేమేత్రి యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మేము అనుసరించదగిన మాదిరులుగా అయ్యా నాయన మా ప్రభువా, మిమ్మల్ని అయ్యా మీ బిడ్డల్ని ప్రేమించి ప్రయాసపడే, ప్రేమించి పనిచేసే, ప్రేమించి చేర్చుకునే మా ప్రభువా దేవా నాయన, అటువంటి మాదిరులు ప్రభువా అయ్యా మేము కూడా మరెక్కువగా అలవరుచుకొని ఆచరించి మిమ్మల్ని కనపరచడానికి కృపను అనుగ్రహించము. అవును మా ప్రభువా, అవి చేస్తూ ఉన్నప్పుడు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారు అని వినటం కంటే ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది అంటున్నారు ప్రభువా. అయ్యా నాయన, భౌతికమైన విషయాలు ఎంత పట్టించుకుంటా ఉన్నామో, మా ఆత్మీయ ఆరోగ్యం కొరకు కూడా ఎప్పటికప్పుడు స్పృహ కలిగిన వారంగా కృపను అనుగ్రహించము. మా దేవా మీకే స్తోత్రాలు, దేవా స్తోత్రాలు. దైవత్రిఫే లాంటి వైఖరి అయ్యా నాయన లేకుండా, ఆ రకమైనటువంటి వైఖరిని అయ్యా కొనసాగించకుండా మా ప్రభువా, మీ పనిని చేయకపోయినా పర్వాలేదు కానీ డ్యామేజ్ చేసేటువంటి అలాంటి వైఖరి మా ప్రభువా అయ్యా నాయన లేకుండా కృపను అనుగ్రహించము. దేవా, ఈ యొక్క జీవితాలు యుగాంతమందున్న మాకు బుద్ధి కలగటానికి, మేము అనుసరించడానికి మా ముందు ఉంచారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థన మాసం అంతా మా ప్రభువా ప్రతిరోజు ఈ విధంగా అయ్యా అనేకమైన విషయాల కొరకు, ఆయా అంశాల కొరకు ప్రభువా, అనేక ప్రార్థన అంశాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు అయ్యా ఎన్నో ప్రార్థన చేస్తూ వచ్చాం ప్రభువా. మరి ఎక్కడ మరి బ్రేక్ రాకుండా మీ కృప ద్వారా నిరాటంకంగా ఈ యొక్క 31 days మీరు జరిగిస్తూ వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు.
అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మరి ఇక్కడితో మరి చల్లారిపోయే వరంగా కాకుండా ఈ మంటను మా ప్రభా అయ్యా కొనసాగించుకోవటానికి కృపను అనుగ్రహించము. ఈ రకమైన ఆసక్తిని మా ప్రభా కంటిన్యూ చేయడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క మాసం అంతట్లో ఇదిగో ప్రభువా శ్రద్ధగా పాలు పొందిన, ప్రార్థించిన, ఏకీవించిన మీ పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మీ కృపకు అప్పగించుకుంటా ఉన్నాము మా ప్రభువా, మీకే స్తోత్రాలు అయ్యా. నాయన ధ్యానించుకున్నటువంటి వ్యక్తుల జీవితాలు మీ వాక్య భాగాలన్నీ కూడా ప్రభువా మీరే ఫలింపులోకి తీసుకుని వచ్చి ప్రభువా నూతనమైనటువంటి మార్పును, ఉజ్జీవమును అయ్యా నాయన అనుగ్రహించి మీ గణనామానికే మీరు మహిమ తెచ్చుకొనమని మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటాం ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, ఇది మీ యొక్క కృపేనని ఒప్పుకుంటూ అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం ఈ రాత్రిలో ప్రభువా. మరి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ కూడా మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటూ బలపరచండి, స్థిరపరచండి. కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ అయ్యా నాయన ఇదిగో మరి మేరీ ఆంటీ కుటుంబాన్ని మీరే ఆదరించండి, మీ కుమార్తెను మీరు బలపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. రేపు ఉదయం జరగవలసిన కోడికను దీవెనకరంగా చేయండి దేవా. జరగబోయే యూత్ క్యాంప్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలంతా పెద్దగా ప్రభు సన్నిధిలో గడిపారు. ప్రభుకే మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.